అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. 86వ కీర్తన ధ్యానిద్దాము. దావీదు చేసిన ప్రార్థన గురించి ఇక్కడ రాయబడి ఉంది. 86వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. నేను నీ భక్తుడను, నా ప్రాణమును కాపాడుము. నా దేవా, నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షింపుము. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, వాక్యాన్ని బట్టి వందనాలు. వాక్యం ద్వారా మా ప్రేక్షకులతో మాట్లాడి మీ రక్షణ కార్యం, ఆత్మకార్యం జరిగించుకొని మీరే మహిమ పొందమని, వాక్యం ద్వారా బిడ్డలు దీవించబడలాగా మీ కృపను దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని, మాట్లాడుతున్న నన్ను మీ సెలవు చాటును మరుగుపరుచుకొని మీ బిడ్డలకు కావాల్సిన వాక్యాన్ని మీరు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. 86వ కీర్తనలో దావీదు చేసిన ప్రార్థన గురించి ఇక్కడ రాయబడి ఉంది. మరి పాత నిబంధనలో మనం చూసినట్లయితే దేవునికి 3 విధాలుగా వారు పేర్లు పిలిచేవారు. యాహ్వే అని పిలిచేవారు, అదోనై అని పిలిచేవారు, ఎలోహిం అని పిలిచేవారు. యాహ్వే అంటే యెహోవా దేవుడు అని అర్థము. కాబట్టి యూదులు యెహోవా దేవుడు అనడానికి వాళ్ళు భయపడి అదోనై ఆర్ ఎలోహిం అనే మాటలను ఆల్టర్నేటివ్గా ఉచ్చరించేవారు. అయితే ఈ 86వ కీర్తనలో మనం చూసినట్లయితే దావీదు అదోనై అనే అంశాన్ని దేవునికి వాడినట్లు మనం చూస్తున్నాము. అదోనై అంటే లార్డ్ అని అర్థం. కాబట్టి యేసు ప్రభువుని ఎవరైతే రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించి ఆయన బిడ్డలుగా జీవిస్తారో వాళ్ళ ప్రార్థనలు దేవుడు వింటాను అని దేవుని వాక్యం ద్వారా దావీదు ఈ కీర్తన ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. అయితే దావీదు దేవునికి మొరపెడుతున్నాడు. కాబట్టి ఆయన మొరలో ఉండే ప్రాముఖ్యమైన గుణలక్షణాలను ఈ 86వ కీర్తనలో మనం చూస్తాము. ముఖ్యంగా మొట్టమొదటిగా మనం చూసినట్లయితే టెస్టిమనీ ఆఫ్ గాడ్స్ యునీక్నెస్ 2వ వచనం నుంచి 13వ వచనం దాకా మనం చూస్తాం. అంటే దేవుని యొక్క ప్రాముఖ్యమైన గుణలక్షణాలను ఈ యొక్క కీర్తనలో దావీదు మనకి వివరిస్తున్నాడు. మొట్టమొదటిగా చూసినట్లయితే 2వ వచనంలో నా దేవ, మై గాడ్ అని పిలుస్తాడు. అంటే దేవుణ్ణి ఆయన వ్యక్తిగతంగా, దావీదు వ్యక్తిగతంగా ఎరిగాడు కాబట్టి దేవుడు నా దేవుడు అని అంటున్నాడు. కీర్తనలో కూడా అదే అంటాడు కదా. 23వ కీర్తన 1వ వచనంలో నా ప్రభు, నా దేవుడు అని, నా విమోచకుడు అని పిలుస్తాడు. కాబట్టి దేవుడు మన దేవుడై ఉన్నప్పుడు మన ప్రార్థనలే వింటాడు అని దేవుని వాక్యం చెప్తుంది. రెండవది ఫర్గివింగ్ అండ్ గుడ్ గాడ్. మన దేవుడు క్షమించే దేవుడు, మంచి దేవుడు 5వ వచనంలో మనం చూస్తున్నాము. కాబట్టి మన పాపములను క్షమించడమే కాకుండా మనకి అన్ని వేళలా మంచిని కోరే దేవుడు, మంచి చేసే దేవుడు అని దావీదు 5వ వచనంలో దేవుని యొక్క గుణలక్షణాలను చెప్తున్నాడు. మూడవది అబౌండింగ్ ఇన్ లవ్ టు ఆల్ 5వ వచనంలోనే ఉంది. అంటే అందరినీ ప్రేమించే దేవుడు అని అక్కడ రాయబడి ఉంది. దేవుడు నా దేవుడు అని చెప్తున్నాడు, ఆయన క్షమించే దేవుడు, మంచి దేవుడు అని చెప్తున్నాడు. మూడవదిగా అందరినీ ప్రేమించే దేవుడు అని చెప్తున్నాడు 5వ వచనంలో. కాబట్టి దేవుడు ప్రతి మానవుణ్ణి ప్రేమిస్తున్నాడు. ఆయన అందరికీ సృష్టికర్త అయి ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు మనలను సృష్టించి ఈ లోకంలో జన్మింపజేశారు. కాబట్టి ఆ త్రియేక దేవుడు మనందరినీ కూడా, లోకంలో ఉండే ప్రతి మానవుణ్ణి ఆయన ప్రేమిస్తున్నాడు. అంతేకాకుండా దేర్ ఈజ్ నన్ లైక్ హిమ్, ఆయన వలె ఎవ్వరు కూడా లేరు. అది నిర్గమకాండం 34వ అధ్యాయము 6-7 వచనాల్లో కూడా దేవుని యొక్క గుణలక్షణాలను అక్కడ రాయబడి ఉంది. ఇదే అంశాన్ని, అంటే ఆయన క్షమించే దేవుడు, మంచి దేవుడు, అందరినీ ప్రేమించే దేవుడు, ఆయన వలె ఎవరు లేరు. కాబట్టి దేవుని యొక్క మంచి గుణలక్షణాలను అక్కడ కూడా రాయబడినట్లు మనం చూస్తున్నాం. అదే అంశాన్ని ఇక్కడ దావీదు గుర్తు చేసుకొని, నా దేవుడు అందరినీ క్షమించి మంచి చేసే దేవుడు,
అందరినీ ప్రేమించే దేవుడు, ఆయన వలె ఎవరు లేరు అని 8వ వచనంలో చెప్తున్నాడు. అంతేకాకుండా 5వ విషయం ఏంటంటే, ఆల్ నేషన్స్ విల్ వర్షిప్ ద క్రియేటర్ ఆఫ్ యూనివర్స్ అండ్ బ్రింగ్ గ్లోరీ టు హిజ్ నేమ్. అంటే ఈ లోకంలో ఉండే అన్ని దేశాల వారు, అన్ని జాతుల వారు అందరూ కూడా సృష్టికర్త అయిన దేవుణ్ణి, త్రియేక దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఆయన నామాన్ని గణపరుస్తారు అని 9వ వచనంలో మనకు చెప్తున్నాడు. కాబట్టి దేవుడు కేవలం యూదుల దేవుడే కాదు, కానీ ఈ ప్రపంచ యావత్తులో ఉండే సర్వ మానవాళికి దేవుడై ఉన్నాడు. కాబట్టి బైబిల్లో ఉండే త్రియేక దేవుడు సర్వమానవాళికి దేవుడై ఉన్నాడు. సర్వమానవ జాతి ఆయనను స్తుతించి ఆరాధించి గణపరుస్తుంది అని ఈ దావీదు కీర్తన 86 9వ వచనంలో చెప్తున్నాడు. అంతేకాకుండా 6వ విషయం ఏమంటున్నాడంటే, గాడ్ ఈజ్ గ్రేట్ ఇన్ పర్సన్ అండ్ వర్క్ అండ్ విల్ డూ మార్వలస్ డీడ్స్. ఆయన గొప్ప దేవుడు, ఆయన వ్యక్తిగతంగా గొప్ప దేవుడు, ఆయన క్రియలలో కూడా గొప్ప దేవుడు. ఆయన క్రియల గురించి మనకు తెలుసు. యేసు ప్రభు నరావతారిగా ఈ భూలోకానికి వచ్చి సర్వమానవుల పాప పరిహారార్థ బలిగా సిలువలో తను తాను అప్పగించుకొని మరణించి సమాధి చేసి తిరిగి లేచి మనందరికీ కూడా రక్షణ భాగ్యాన్ని, నూతన నిబంధన వారసత్వాన్ని మనకు అనుగ్రహించాడు. కాబట్టి యేసు ప్రభు ద్వారా మనం అందరం కూడా రక్షింపబడి దేవుని బిడ్డలుగా మార్చబడతాం. కాబట్టి దేవుని యొక్క వ్యక్తిత్వము, దేవుని యొక్క క్రియలు గొప్పవి అని దావీదు మహారాజు చెప్తున్నాడు 10వ వచనంలో. అంతేకాకుండా ఆయన గొప్ప క్రియలు చేసేవాడు అని చెప్తున్నాడు. హీ విల్ డూ మార్వలస్ డీడ్స్. ఆయన మరి పాత నిబంధనలోనూ పూర్వకాలంలోనూ గొప్ప క్రియలు చేశాడు, నేటికి కూడా గొప్ప క్రియలు చేస్తాడు. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి ప్రార్థనలు వినడమే కాకుండా జవాబు దయచేస్తాడు. మన జీవితంలో కావలసిన ప్రాముఖ్యమైన కార్యాలన్నీ కూడా ఆయన చేయగలడు, చేస్తాడు అని దావీదు మహారాజ్ చెప్తున్నాడు. అంతేకాకుండా 10వ వచనంలో ఈ అలోన్ ఈజ్ గాడ్, ఆయన ఒక్కడే దేవుడు. ఈ లోకంలో అనేక మంది అనేకుల్ని పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. కానీ దేవుని వాక్యంలో, బైబిల్లో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడే నిజమైన దేవుడు. ఆయన ఒక్కడే లోకరక్షకుడు. ఆయన ద్వారానే మనం రక్షింపబడతాము, ఆయన ద్వారానే దీవించబడతాము. ఆయన ఒక్కడే మన ప్రార్థనలకు జవాబు ఇవ్వగలడు. ఎందుకంటే ఆయన జీవం గల దేవుడు, సజీవమైన దేవుడు, నిత్యము మన కొరకు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు మొరపెడుతున్నాడు. కాబట్టి మన ప్రార్థనలు చెవియొగ్గి దానికి జవాబు ఇవ్వగలిగిన దేవుడై ఉన్నాడు. ఆయన ఒక్కడే దేవుడు అని మరి దావీదు 86వ కీర్తన 10వ వచనంలో తెలియపరుస్తున్నాడు. అలాగే 13వ వచనంలో మనం చూసినట్లయితే, ఈ డెలివర్డ్ మీ ఫ్రమ్ ద డెప్త్స్ ఆఫ్ రీల్మ్ ఆఫ్ డెడ్. అంటే చనిపోయిన సమాధి నుంచి నన్ను విమోచించాడు, విడిపించాడు. మరణ పడక నుంచి నన్ను విడిపించాడు. అంటే దావీదును అనేక మంది చంపాలని చూస్తున్నారు. సౌల్ మహారాజు చంపాలని చూస్తున్నారు, ఫిలిస్తీన్లు చంపాలని చూస్తున్నారు. ఆయన శత్రువులు ఆయన ప్రాణాన్ని తీయాలని కోరుతున్నారు. అయినప్పటికీ దేవుడు ఆ యొక్క ప్రాణహాని నుంచి దేవుడు తప్పించాడు దావీదుని. మరి హీ హాజ్ డెలివర్డ్ అంటే ఆయన ఆ మరణ పడక నుంచి నన్ను విడిపించాడు అని చెప్తున్నాడు 13వ వచనంలో. కాబట్టి దేవుడు మనని కూడా పాపం చేత మనం సచ్చిన వారమై ఉన్నప్పుడు యేసు ప్రభు ద్వారా మనని దేవుడు బ్రతికించాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అంటే పాపం ద్వారా మరణాన్ని మనం సంపాదించుకున్నాము. పాపం యొక్క జీతము మరణం. అయితే యేసు ప్రభు ద్వారా మనం నిత్య జీవాన్ని పొందుకున్నాము అని రోమీయులకు రాసిన గ్రంథం 6:23లో మనం చూస్తాము. కాబట్టి మన ప్రాణాన్ని కాపాడే దేవుడు, విమోచించే దేవుడు, మనకి శారీరక జీవంతో పాటు ఆత్మీయమైన జీవాన్ని కూడా దయచేసే దేవుడని దావీదు మహారాజు మనకు తెలియపరుస్తున్నాడు. అంతేకాకుండా 8వ విషయం ఏంటంటే, ఈజ్ ఎ కంపాషనెట్ అండ్ గ్రేషియస్ గాడ్
స్లో టు యాంగర్, అబౌండింగ్ ఇన్ లవ్ అండ్ ఫెయిత్ఫుల్నెస్. 15వ వచనం. అంటే జాలిగల దేవుడు, కృపగలిగిన దేవుడు, క కరుణా కరుణా సంపన్నుడు, మరి అందరినీ ప్రేమించే దేవుడు, మరి అంతేకాకుండా శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన నమ్మకమైన దేవుడు అని మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఈ గుణాలన్నీ కూడా దేవుని గురించి దావీదు మహారాజు ఈ యొక్క 86వ కీర్తనలో చేస్తున్నాడు. దేవుణ్ణి మనం ఎందుకు ప్రార్థన చేయాలి అని ఉద్దేశం తెలుసుకున్నప్పుడు దేవుల్లో ఉండే ఈ మంచి గుణలక్షణాలను మనం తెలుసుకోవాలి. ఆయన నిజమైన దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు, ఆయన క్షమించే దేవుడు, మంచి దేవుడు, అందరినీ ప్రేమించే దేవుడు, అన్ని దేశంలో అన్ని జాతుల వారికి ఆయన ఆయన దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. కాబట్టి ఆయనని అందరూ కూడా స్తుతించి ఆరాధిస్తారు. ఆయన వ్యక్తిగతంగా గొప్పవాడు, ఆయన క్రియలు గొప్పవి. మరి ఆయన ఈనాటికి కూడా మంచి గొప్ప క్రియలు మన జీవితంలో చేయగలడు. మరి మరణము నుంచి, పాపము నుంచి మనల్ని విమోచించే దేవుడు. మన పక్షాన ఆయన కృపను, జాలిని, మరి ప్రేమను, నమ్మకత్వాన్ని రుజువు చేసే దేవుడు అని దావీదు మహారాజ్ చెప్తున్నాడు. కాబట్టి దేవుడు ఈ ఈ బైబిల్లో ఉండే త్రియేక దేవునిలో ఉండే ఈ గుణలక్షణాలను బట్టే దావీదు చెప్తున్నాడు ఏంటంటే, నేను ఆయనకి మొరపెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చే దేవుడు, నా ప్రార్థనలు విని నాకు జవాబు దయచేస్తాడు అని చెప్తున్నాడు. దేవుని యొక్క గుణలక్షణాలను మనం ఎరిగిన వారమై దేవునికి మొరపెట్టే వారంగా ఉండాలి అని ఈ 86వ కీర్తనలో మనం చూస్తున్నాము. అయితే దావీదు తన యొక్క గుణలక్షణాలను కూడా మనకు తెలియపరుస్తున్నాడు. అంటే ఎవరి ప్రార్థనలు దేవుడు వింటాడు అనే అంశాన్ని కూడా మనం తెలుసుకోవాలి. దావీదు యొక్క గుణలక్షణాలను బట్టి దేవుడు తన ప్రార్థన విని జవాబు దయచేస్తాడు అని నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. మొట్టమొదటిది చెప్తున్నాడు ఏంటంటే, ఐ యామ్ పూర్ అండ్ నీడీ, నేను పేదవాడిని, దరిద్రుడును అని చెప్తున్నాడు కదా. యెహోవా నీవు, నేను దీనుడను, దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమివ్వు, నేను నీ భక్తుడను, నా ప్రాణమును కాపాడుము. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే తన దీనత్వాన్ని చూపుతున్నాడు. నేను పేదవాడిని, అంతేకాకుండా నా అవసరాన్ని ఎవరు కూడా తీర్చలేరు కాబట్టి నీవే తీర్చమని. మత్తయి సువార్త 5:3లో మనం చూస్తే, ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని అక్కడ రాయబడి ఉంది. మరి మనం కూడా ఆత్మీయ దీనత్వంలో ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మన ప్రార్థనను వింటాడు. రెండవ విషయం ఏమంటాడంటే, ఐఎమ్ ఏ గాడ్లీ మ్యాన్, నేను దైవభక్తి కలిగిన వ్యక్తిని 2వ వచనంలో చెప్తున్నాడు. కాబట్టి నేను దరిద్రుడను, దరిద్రుడను అని చెప్తున్నాడు. రెండవదిగా నేను దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాను. ఐఎమ్ ఏ గాడ్లీ పర్సన్. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవారి ప్రార్థనని దేవుడు వింటాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన వాక్యానికి విధేయత చూపించాలి, ఆయన చిత్తానుసారంగా మనం ఈ లోకంలో నడుచుకున్నప్పుడు దేవుడు మన ప్రార్థనని వింటాడు అని చెప్తున్నాడు. అంతేకాకుండా మూడవదిగా, ఐ ట్రస్ట్ ఇన్ యూ, నీ మీద నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. 2వ వచనం 4వ వచనంలో చెప్తున్నాడు. అయితే మనము దేవుని యందు సంపూర్ణ విశ్వాసంతో, మనం నమ్మకంతో ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు మన ప్రార్థనలకి జవాబిస్తాడు. కాబట్టి నేను దీనుడును, దరిద్రుడును అని చెప్తున్నాడు. నేను దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నానని చెప్తున్నాడు. మూడవదిగా, నేను సంపూర్ణంగా ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాను, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యందు సంపూర్ణంగా ఆధారపడుతున్నాను. మరి శత్రువులు ఆయన చుట్టమిచ్చినప్పటికీ దావీదు దేవుని మీద ఆయన విశ్వాసాన్ని కనపరిచాడు. దేవుణ్ణి సంపూర్ణంగా నమ్ముకున్నాడు, దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడ్డాడు. కాబట్టి మనం కూడా దేవుని మీద ఆధారపడే విశ్వాసులంగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. 4వదిగా, ప్రైజ్ యూ విత్ ఆల్ మై హార్ట్, నా హృదయాంతరంగంతో నేను స్తుతిస్తాను అని చెప్తున్నాడు.
కాబట్టి దేవుణ్ణి స్తుతించి ఆరాధించేవారు దేవుడు వాళ్ళ బట్టి సంతోషించడమే కాకుండా వారి ప్రార్థనలను అంగీకరించి జవాబిచ్చే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి విశ్వాసము విధేయతతో పాటు మనము దేవుణ్ణి స్తుతించి ఆరాధించే వ్యక్తులంగా 12వ వచనంలో చెప్తున్నాడు. ఐ విల్ ప్రైజ్ యూ విత్ ఆల్ మై హార్ట్, నా హృదయాంతరంగంతో నేను స్తుతిస్తాను అని చెప్తున్నాడు. కాబట్టి దేవుణ్ణి స్తుతించి ఆరాధించే వారి ప్రార్థనని దేవుడు అంగీకరించి జవాబిస్తాడు. 5వది, గ్లోరిఫై యువర్ నేమ్ ఫర్ ఎవర్, 12వ వచనంలో, అంటే నీ నామాన్ని ఎల్లప్పుడూ నేను గణపరుస్తాను. దేవుని నామాన్ని ప్రతి విషయంలో మనం గణపరచాలి. అందుకనే పౌలు 1 కొరింథీ 10:31 ఏమంటాడంటే, ప్రతి విషయంలో మీరు భోజనం చేసినాను, పానం చేసినాను, ఏమి చేసినాను ప్రతిదీ దేవుని మహిమార్థమై చేయుడి అని అక్కడ రాయబడి ఉంది. కాబట్టి మనం చేసే ప్రతిక్రియలో దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉండాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకించే దేవుడుగా ఉంటాడు. అంతేకాకుండా 6వదిగా మనం చూస్తే 2వ వచనంలో, ఐ విల్ కాల్ యూ ఆల్ డే లాంగ్, దినమెల్లా నేను మొరపెడతాను. అంటే కేవలం కొద్దిసేపు ప్రార్థన చేయడం కాదు, కానీ మనము ఎలాగైతే శ్వాస తీసుకొని జీవిస్తాము, అంటే గాలి పీల్చుకోవడం ద్వారానే మనము శారీరకంగా జీవించగలం. కాబట్టి ఆత్మీయంగా మనం జీవించాలంటే మనకు ప్రార్థన చాలా అవసరము. దావీదు అంటున్నాడు, నేను దినమంతయు నీకు మొరపెడతాను అని చెప్తున్నాడు. కాబట్టి మనము ఎల్లప్పుడూ ప్రార్థించే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనము సమయం దొరికినప్పుడల్లా, మన సమయం అంతట్లోనూ మనం ఎల్లప్పుడూ ఆయనకు మొరపెట్టే వారంగా ఉన్నప్పుడే మన ప్రార్థనలకు జవాబిస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది. 7వ విషయంలో ఏమంటున్నాడంటే, యు ఆన్సర్ మీ, 7వ వచనంలో అంటాడు, నా ప్రార్థనలకి నీవు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ఆయన యందు దీన మనస్కులై దరిద్రులుగా తాము తగ్గించుకుంటారో, దైవభక్తితో జీవిస్తారో, ఆయన యందు సంపూర్ణ విశ్వాసము విధేయత కలిగి జీవిస్తారో, ఆయనను స్తుతించి ఆరాధిస్తారో, ఆయన నామాన్ని గణపరుస్తారో, ఆయనను దినమెల్లా ఆయనకి ప్రార్థన చేస్తారో, అలాంటి వారి ప్రార్థనని దేవుడు అంగీకరించి జవాబు దయచేస్తాడు అని దేవుని వాక్యంలో దావీదు మనకి 86వ కీర్తనలో తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఇంతవరకు మనం చూసింది ఏంటంటే, ఈ యొక్క దావీదు ప్రార్థనలో దేవుడి గుణలక్షణాలను మనకు తెలియపరిచాడు. మరి అంతేకాకుండా దావీదు తన సొంత గుణలక్షణాలను కూడా మనకు తెలియపరిచాడు. 3వదిగా మనం చూసినట్లయితే, ఆయన ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నాడు, డిజైర్ ఆఫ్ హిస్ ప్రేయర్, ఆయన ఏ ఉద్దేశము ఏ కోరికతో ప్రార్థన చేస్తున్నాడో కూడా ఈ యొక్క 86వ కీర్తనలో మనం చూస్తున్నాము. మరి ప్రాముఖ్యంగా మొట్టమొదటి విషయం ఏంటంటే, గాడ్ మై లైఫ్ అండ్ సేవ్ మీ, నా ప్రాణాన్ని కాపాడి రక్షించమని 2వ వచనంలో 16వ వచనంలో చెప్తున్నాడు. మనం ఇందాక అనుకున్నట్లు దావీదుని సౌలు రాజు కావచ్చు, మరి ఫిలిస్తీన్లు కావచ్చు, ఆయన శత్రువులు కావచ్చు, ఆయనను అనేక మంది ఆయన శత్రువులను ఆయన ప్రాణాన్ని తీయాలని చూస్తున్నారు. అలాంటి సమయంలో ఆయన దేవునికి మొరపెట్టినప్పుడు దేవునికి ఏమని మొరపెడుతున్నాడంటే, దేవా నా యొక్క జీవాన్ని కాపాడుము, నన్ను రక్షించుము, ప్రొటెక్ట్ మీ, నన్ను భద్రపరచుము, నాకు సహాయం చేయుము, అంతేకాకుండా నన్ను రక్షించుము అని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మనము కూడా దేవుని యొక్క భద్రతను, దేవుని యొక్క రక్షణను విషయమై మనం ప్రార్థన చేయాలి. మన అనుదిన జీవితంలో దేవుని భద్రత మనకు కావాలి. అంతేకాకుండా దేవుడు మనల్ని భద్రపరచడమే కాకుండా ఆయన మనల్ని రక్షించాలి. అప్పుడు మనము జీవించడమే కాకుండా దేవుని బిడ్డలుగా ఆయన్ని మహిమపరచగలుగుతాము అని చెప్తున్నాడు. 2వ విషయంలో, హ్యావ్ మర్సీ అపాన్ మీ, 3వ వచనంలో, 6వ వచనంలో, 16వ వచనంలో నా మీద దయ చూపమని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దయ లేనిదే మనం ఎవరం కూడా జీవించలేము, ఆశీర్వదింపబడలేము. దావీదు అంటున్నాడు, నా మీద హ్యావ్ మర్సీ అపాన్ మీ, నా మీద దయ చూపు దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని యొక్క దయను,
దేవుని యొక్క కరుణను, దేవుని యొక్క ఆ, సంతోషం, సమాధానాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం ఎల్లప్పుడూ కోరుకునే వారంగా ఉండాలి. ఆయన దయ ద్వారానే మనం దీవించబడతాము అని దేవుని వాక్యంలో మనకు బోధిస్తబడుతుంది. మూడో విషయంలో ఏమంటున్నాడంటే, టీచ్ మీ యువర్ వే లార్డ్, నీ నీ మార్గమును మాకు బోధించము. 11వ వచనంలో చెప్తున్నాడు. దేవుని మార్గాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు, ధ్యానించినప్పుడు, నెమరు వేసుకున్నప్పుడు, అంతేకాకుండా దేవుని ఆత్మ సహాయం ద్వారా దేవుని మార్గాలను మనం తెలుసుకునే వారంగా ఉండాలి అని. అందుకనే దావీదు అంటున్నాడు, నీ మార్గమును నాకు చూపుము. నీ మార్గంలో నేను తెలుసుకున్నప్పుడు అప్పుడు నీ మార్గంలో నేను నడిచి ఆశీర్వదింపబడతాను అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని మార్గాన్ని దేవుడు మనకు బోధించినప్పుడు దానిని విని అంగీకరించి విధేయత చూపించే వారంగా ఉన్నప్పుడే దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు అని దావీదు మహారాజు మనకు తెలియపరుస్తున్నాడు. టీచ్ మీ యువర్ వే లార్డ్, నీ మార్గాలు నాకు బోధించమని చెప్తున్నాడు. దేవుని మార్గాన్ని మనము తెలుసుకోవడమే దేవుని వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా, దేవుని ద్వారా, మరి సహవాసం ద్వారా, మరి దైవజనుల ద్వారా మనం దేవుని మార్గాన్ని మనం తెలుసుకొని ఆ మార్గంలో నడిచినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాము. నాలుగో విషయం ఏంటంటాడంటే, ప్రేస్ ఫర్ అన్డివైడెడ్ హార్ట్. నా యొక్క హృదయమును నా హృదయంలో ఉండే కల్మషాన్ని తీసివేయమని ప్రార్థన చేస్తున్నాడు. అంతేకాకుండా అనేక మంది ఈ లోకంలో మరి ద్విమనస్కులై ఉంటారు, లేదా హృదయాన్ని ఒకవైపు లోకం వైపు ఉంటుంది, ఒకవైపు దేవుని వైపు ఉంటుంది. దావీదు ఏమంటున్నాడంటే, అన్డివైడెడ్ హార్ట్, నేను నా యొక్క హృదయంలో నీకు తప్ప ఇంకెవరికి కూడా స్థానం ఇవ్వకుండా ఉండడానికి విభజింపలేని హృదయాన్ని నాకు దయచేయి ప్రభువా. ఏకత్వంతో నిన్ను స్తుతించి ఆరాధించే హృదయాన్ని, అన్డివైడెడ్ హార్ట్ని నాకు దయచేయమని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా దేవుని పట్ల మన హృదయము సంపూర్ణంగా ఆయన చిత్తానికి మనం లోబడినప్పుడు, ఆయన చిత్తానికి సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు మనము దేవుణ్ణి స్తుతించి ఆరాధించి గణపరచగలుగుతాము. ఆయన సంతోష సమాధానాన్ని పొందుకోగలుగుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. ఐదో విషయం ఏంటంటే, సైన్ ఆఫ్ యువర్ గుడ్నెస్, అంటే నీ మంచితనం యొక్క సూచనను నాకు దయచేయమని 11వ వచనంలో ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, దేవుని సూచన మనకి యేసు ప్రభులో కనపరచబడ్డది కదా. ఆయన మంచితనము అంటే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా దేవుడు మనకు రక్షణను, నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని, దేవుని స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఇది దేవుని యొక్క మంచితనము. కాబట్టి యేసు ప్రభు ద్వారా దేవుని యొక్క సూచన మనకి ఇవ్వబడ్డది. దావీదు అంటున్నాడు, దేవా నీ మంచితనం యొక్క సూచన నాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు. సైన్ ఆఫ్ గుడ్నెస్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవుని యొక్క మంచితనం యొక్క సూచనను మనం కోరుకున్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా, తన సన్నిధి, తన ఆత్మ ద్వారా మనకి తన సూచనను మనకు అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. అంతేకాకుండా, దేవా నీ కృపను నాకు దయచేయి, గ్రేస్ 15వ వచనంలో అంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క కృపను మనం పొందుకున్నప్పుడే దేవుని యొక్క నడిపింపును, ఆశీర్వాదం, మనని మనం తగ్గించుకున్నప్పుడు, దేవుని బిడ్డగా మనం మార్చబడినప్పుడు దేవుని యొక్క కృప మన జీవితంలో ప్రవేశించడమే కాకుండా ఆయన కృప ద్వారా మనం దీవించబడతాము. కాబట్టి కృప ద్వారా మనము దేవుని యొక్క ఆశీర్వాదాలని మనం పొందుకుంటాము. దేవుని కృప మన పట్ల చాలా మనకు అవసరమై ఉన్నది అని దావీదు కూడా దాన్ని గ్రహించి, దేవా నీ కృపను నాకు దయచేయమని కోరుచున్నాడు. కాబట్టి పౌలు జీవితంలో కూడా మనం చూసినట్లయితే దేవుడు దర్శనాలను, పరలోక దర్శనాలను పుట్టినప్పుడు ఒక ముళ్ళును పెట్టాడు. అయితే పౌలు 3 సార్లు ప్రార్థన చేసి, దేవా నాకుండే ఈ ముళ్ళు తీసివేయమని ప్రార్థన చేస్తే దేవుడు చెప్పింది ఏంటంటే, దీనికి ముళ్ళు తీసివేయను కానీ నా కృప నీకు తోడై ఉంటుంది, నా కృప నీకు చాలు,
నీ బలహీనతలో నా కృప నీకు సంపూర్ణంగా అనుగ్రహించబడుతుంది. కాబట్టి దేవుని కృపను కోరుకున్న ద్వారా మనం దేవుని బిడ్డలంగా జీవించడానికి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని కృపను కోరుకున్నాడు. ఏడవదిగా దేవుని శక్తిని కోరుకున్నాడు. స్ట్రెంగ్త్ 16వ వచనంలో మరి దేవుని ఆత్మ ద్వారా దేవుడు తన శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. మరి అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు తన పరలోకానికి ఆరోహణం అయినప్పుడు శిష్యులతో చెప్పింది ఏంటంటే, మీరు యెరూషలేములో అందరూ కూడుకొని ప్రార్థనలో ఉన్నప్పుడు మీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకుంటారు అని చెప్పబడి ఉంది. అప్పుడు నాకు యెరూషలేములోను మరి సమరయలోను బూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. కాబట్టి దేవుని శక్తితో నింపబడ్డానికి దావీదు ఇష్టపడ్డాడు. కాబట్టి ఇవి దేవుని మన డిజైర్స్గా ఉండాలి. మన ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క భద్రతను, రక్షణను కోరుకోవాలి, దేవుని యొక్క దయను కోరుకోవాలి, దేవుని యొక్క మార్గాలను దేవుడు బోధించులాగా మనం కోరుకోవాలి. మన హృదయము సంపూర్ణంగా ఆయనకు అంకితం చేసి విభజన లేని హృదయాన్ని కలిగి ఉండడానికి మనము దేవుణ్ణి అడగాలి, కోరుకోవాలి. దేవుని నుంచి ఒక మంచి సూచనను మనం కోరుకోవాలి. దేవుని కృపను కోరుకోవాలి, దేవుని శక్తిని కోరుకోవాలి, దేవుని యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని మనం కోరుకోవాలి. కాబట్టి దేవుని యందు ఈ కోరికల ద్వారా దేవుడు మనల్ని ఆత్మీయంగా, శారీరకంగా దీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దావీదు చేసిన ప్రార్థనను మనం కూడా ప్రతిరోజు చేసినప్పుడు దేవుని యొక్క ఆత్మీయంగా, శారీరకంగా దీవించబడ్డమే కాకుండా మన జీవితం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుడు తప్పకుండా దావీదు ప్రార్థన వింటాడు అని దావీదు గ్రహించాడు. ఎందుకంటే దేవుడు నిబంధనని గుర్తు చేసుకున్నాడు. గాడ్స్ కవెనెంట్, పాత నిబంధన ఇశ్రాయేలుతో దేవుడు చేశాడు కాబట్టి వాళ్ళు నిబంధన ప్రజలుగా దేవుడు చేసుకున్నాడు. మరి నూతన నిబంధనలో ఉండే మనకి యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా మనము విమోచింపబడ్డమే కాకుండా దేవుని యొక్క నూతన నిబంధనల విశ్వాసులంగా మనం మార్చబడ్డాము. కాబట్టి మనం నిబంధన ప్రజలమై ఉన్నాము కాబట్టి దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు. రెండవదిగా గాడ్స్ క్యారెక్టర్ ఈజ్ అన్చేంజింగ్. కాబట్టి దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు, అన్ని కాలాల్లో ఆయన మార్పు లేనివాడుగా ఉండే దేవుడు. కాబట్టి ఆయన మన ప్రార్థనలకు జవాబిస్తాడు. ఎందుకంటే పాత నిబంధనలో దావీదు ప్రార్థనని దేవుడు విన్నాడు, ఈరోజు మనం చేసే ప్రార్థనని కూడా వింటాడు. ఎందుకంటే దేవుడు మారని, మాట తప్పని దేవుడై ఉన్నాడు. అంతేకాకుండా మూడవదిగా గాడ్స్ గ్లోరీ విల్ ప్రివేల్. అంటే దేవుని యొక్క మహిమ ఎల్లప్పుడూ ఈ లోకంలో ఉంటుంది. కాబట్టి భూలోకంలోనూ పరలోకంలోనూ దేవుని మహిమ నిత్యము ఉంటుంది అని దావీదు గుర్తించాడు. కాబట్టి మన ప్రార్థనల జవాబు ఎలా పొందుతామంటే దేవుని నిబంధన ప్రజలమై ఉన్నాం కాబట్టి, దేవుని గుణలక్షణాలు నిత్యము మారని, మాట తప్పని దేవుడై ఉన్నాడు కాబట్టి, మూడవదిగా దేవుని మహిమను బట్టి మన ప్రార్థనలకి దేవుడు జవాబిస్తాడు. కాబట్టి దేవుని యొక్క గుణలక్షణాలను మనం ఎరిగిన వారమై, ఆయనని రక్షకుడిగా, ప్రభువుగా ఎరిగిన వారమై, దేవుడు కోరే గుణలక్షణాలను దావీదు వలె మనం కూడా కలిగి ఉండి, దావీదు కోరుకున్న విషయాలను మనం కూడా మన ప్రార్థనలో గుర్తు చేసుకొని దేవునికి మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థనలు విని జవాబు దయచేస్తాడు. కాబట్టి 86వ కీర్తన దావీదు చేసిన ప్రార్థన మనందరికీ కూడా ఉపయోగకరమైంది. ఎందుకంటే దావీదు దేవుని యొక్క గుణలక్షణాలను బోధించాడు, దేవుడు తనకిచ్చిన మంచి గుణలక్షణాలను మనకు బోధించాడు, దేవుడు ఎలాంటి ప్రార్థనని వింటాడో, ఎలాంటి కోరికలతో మనం ప్రార్థించాలో కూడా మనకు తెలియపరిచాడు. దేవుడు తప్పకుండా మన ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడుగా అని కూడా మనకు తెలియపరిచాడు. ఈ విషయాలను మనం గుర్తించి ఎరిగిన వారమై
మన జీవితాన్ని దేవునికి సంపూర్ణంగా సమర్పించుకొని ఆయనకి విశ్వాసము విధేయత లోబడే వారంగా ఆయనకి మన జీవితాన్ని సమర్పించుకునే వారంగా మనం ఉండి దేవుడు కోరిన గుణలక్షణాలను మనం కలిగి ఉండి ఆయన దావీదు వలె మనం కూడా దేవుడిని మొరపెట్టినప్పుడు మన ప్రార్థనలకు దేవుడు జవాబు దయచేసి మనకి ఆయన యొక్క సంతోషము సమాధానాన్ని నిత్య జీవాన్ని అంతేకాకుండా మన ద్వారా దేవుని యొక్క నిత్యమైన ప్రణాళికను ఈ లోకంలో నెరవేర్చుకుంటాడు అని దేవుని వాక్యంలో మనకు బోధించబడుతుంది. కాబట్టి దేవుడు కోరిన ఈ యొక్క ప్రార్థనలే మనము ఎల్లప్పుడూ చేసేవారంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, దావీదు ఏ విధంగా మీకు మొరపెట్టాడో ఈ 86వ కీర్తనలో మేము చూసి ఉన్నాము. దేవా, మీ యొక్క గుణలక్షణాలను మేము ఎరిగిన వారమై మీకు మొరపెట్టే వారంగా ఉండడానికి మాకు సహాయం చేయండి. దావీదుకున్న మంచి గుణలక్షణాలను మేము కూడా కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి. దావీదు కోరుకున్న ప్రార్థన మేము కూడా కోరుకునే వారంగా అండి. దేవా, నీ మార్గములను తెలుసుకొని నీ మార్గంలో నడిచే వారంగా ఉండటానికి మాకు సహాయం చేయండి. మా హృదయాన్ని సంపూర్ణంగా మీకు సమర్పించుకొని మిమ్మల్ని ఎల్లప్పుడూ దేవుడిగా ప్రభువుగా కలిగి ఉండి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే వ్యక్తులంగా ఉండడానికి మాకు సహాయం చేయండి. మా ప్రార్థనలు మీరు జవాబిస్తారని నమ్మి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. దేవా, మీరు మమ్మల్ని నిబంధన ప్రజలుగా చేసుకొని ఉన్నారు. మీరు ఎన్నటికీ మారని మాట తప్పని దేవుడై ఉన్నారు. అంతేకాకుండా నిత్యము మీ మహిమను మీరు ప్రదర్శించే దేవుడై ఉన్నారు కనుక మా ప్రార్థనలు విని జవాబిస్తారని నమ్మి మీకు వందనాలు చెల్లిస్తూ, దేవా, మేము కూడా దావీదు వలె మీరు కోరిన విధంగా మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని మొరపెట్టి మీ ద్వారా జవాబు పొందుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.